ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తూ ఉన్నాయి. దీని ఫలితంగా హానికర రేడియో ధార్మికత విడుదలవుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడుల వల్ల అయితే ఇలాంటి విపత్తుకు ఆస్కారం లేదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కేంద్రాలపై దాడి చేస్తే మాత్రం ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దాదాపు 60% వరకు యురేనియం శుద్ధతను ఇరాన్ సాధించిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెబుతోంది. దీంతో అణ్వాస్త్ర సాధనకు గట్టిగా అడుగులు వేస్తోందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ భావించినట్లుగా ఇరాన్లోని బుషహార్లోని అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేస్తే తీవ్ర ముప్పు తప్పదు. ఎందుకంటే అక్కడ అణు రియాక్టర్లున్నాయి. వాటిని పేల్చేస్తే హానికర రేడియో ధార్మిక మూలకాలు విడుదలవుతాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని సముద్ర జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఆ ప్రాంతంలో తాగునీటికి కటకట ఏర్పడుతుంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్లోని నంతాజ్, ఇస్ఫహాన్, అరాక్ వంటి అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. నంతాజ్లోని యురేనియం శుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్లు IAEA పేర్కొంది. ఇస్ఫహాన్లోని న్యూక్లియర్ కాంప్లెక్స్, కరాజ్, టెహ్రాన్లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి కేంద్రాలకు నష్టం వాటిల్లినట్లు తేల్చింది. అరాక్లో నిర్మాణంలో ఉన్న భారజాల పరిశోధన రియాక్టర్ కూడా దెబ్బతింది. భారజాల రియాక్టర్లను ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. ఈ మూలకాన్ని కూడా అణుబాంబు తయారీకి వాడచ్చు. ఫోర్డో అనే మరో కేంద్రంపై ఇజ్రాయెల్ కన్నేసింది. అక్కడ భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఏర్పాట్లు ఉన్నట్లు అంచనా. అయితే ఫోర్డో కేంద్రం ఒక పర్వతం కింద ఉంది. దాన్ని ఛేదించాలంటే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి ప్రస్తుతానికి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఒకవేళ అణు రియాక్టర్ లేదా బాంబులో అణు విశ్చితి ప్రక్రియ జరిగి తదనంతరం విడుదలయ్యే రేడియో ధార్మిక సీసియం, స్ట్రోనియం, అయోడిన్ వంటివే ప్రమాదకరం. వీటి వల్ల వాతావరణం కలుషితమవుతుంది, ప్రజారోగ్యానికి హాని జరుగుతుంది. ఇప్పటి వరకు ఇరాన్లో దాడులకు గురైన చోట ఎలాంటి అణుచర్య జరగటం లేదు. అక్కడ యురేనియాన్ని రియాక్టర్లో ఇంధనంగా వాడటానికి సిద్ధం చేస్తారు. శుద్ధి చేసిన యురేనియంలో సాధారణం కన్నా ఎక్కువగా రేడియో ధార్మికత ఉన్నప్పటికీ ఆ ఇంధన నిల్వలపైకి బాంబులను ప్రయోగించిన అణుచర్య ఉత్పన్నం కాదు. జపాన్లోని ఫుకుషిమా, ప్రస్తుత యుక్రెయిన్లోని చెర్నోబిల్ స్థాయి విపత్తు అయితే జరగదని నిపుణులు అంచనా. భారీగా వాతావరణం కలుషితమయ్యే ముప్పు ఉండదు. అందువల్ల ఇజ్రాయెల్ దాడులతో రేడియో ధార్మికత ముప్పు పెద్దగా లేదని నిపుణులు చెబుతున్నారు. యురేనియం నుంచి వెలువడే రేడియో ధార్మికత అంత ఎక్కువ దూరం వ్యాప్తి చెందదు. అణు ఇంధన నిల్వ ప్రదేశానికి అత్యంత సమీపంగా ఉండే వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. నంతాజ్ కేంద్రంపై బాంబింగ్ తర్వాత నిర్దిష్టంగా ఆ కేంద్రంలోని రేడియో ధార్మికత పెరిగినట్లు IAEA పేర్కొంది. వెలుపల అది సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలిపింది. అణుశుద్ధి కేంద్రాలపై దాడి వల్ల అక్కడి యురేనియం చుట్టుపక్కల ప్రాంతాల్లో చల్లాచెదురుగా పడుతుంది. దీనివల్ల రసాయన ముప్పు ఉంటుంది. అణుశుద్ధి కేంద్రంలోని సెంట్రిఫ్యూజులు పేలి యురేనియం హెక్సాఫ్లోరైడ్ విడుదలైతే అది గాల్లోని తేమతో చర్య జరుపుతుంది. ఫలితంగా తీవ్ర స్థాయిలో గాఢత కలిగిన యాసిడ్, విషతుల్య పదార్థాలు వెలువడతాయి. దీనివల్ల ఘటనా స్థలానికి అత్యంత సమీపంలో మినహా ఎక్కడా భారీ స్థాయిలో పర్యావరణపరమైన ఇబ్బంది ఉండదు. యురేనియం రేణువులు శ్వాస, నోటి ద్వారా శరీరంలోకి చేరడం ప్రమాదకరం. అవి నేరుగా ఊపిరితిత్తులు, కడుపులోని కణాల్లోకి చేరగలవు. క్రమంగా అవి రేడియో ధార్మిక క్షీణతకు గురై ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. UAEలో ప్రజలు వాడే తాగునీటిలో నిర్లగీకరణ జలాల వాటా 80% అయితే బహ్రెయిన్, ఖతార్లో ఇది 100%గా ఉంది. సౌదీ అరేబియా 50% తాగునీటి అవసరాలకు ఈ నిర్లవరీకరణ ప్లాంటే తీరుస్తూ ఉన్నాయి.